పిండంలో చైతన్యం కూడా ఉందా లేదా? ఉంది. ఆ చైతన్యమేమో శక్తి. చైతన్యం ఏమిటండి? శక్తి. ఇది పదార్థం. పదార్థాన్ని శక్తిని అనుసంధానపరిచేటటువంటి క్రమమైనటువంటి విధానం ఏదైతే ఉందో ఆ క్రమమైన విధానం మంత్రం. ఇదేదో నాకు మనుషులు కనపడకుండా కాబట్టి మాంసపిండం మంత్రపిండం అయ్యేంత వరకు మంత్రయోగాన్ని అభ్యసించాలి. అంటే యోగాలు అనేక రకాలు. మంత్రయోగం, ధ్యాన యోగం, లయయోగం, ఇలా రకరకాలు, రాజయోగం, ఇలా అనేక రకాలు ఉన్నాయండి యోగ సాంప్రదాయాలలో. అయితే జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటిది రాజయోగం. అంటే మిగిలిన యోగాలు మీరు చెప్పరండి అంటే అవసరాన్ని బట్టి సాధకుని యొక్క సంస్కారాలను అనుసరించి అది మంత్రయోగమే కావచ్చు, ధ్యాన యోగమే కావచ్చు, హఠయోగమే కావచ్చు, లయయోగమే కావచ్చు, లేకపోతే రాజయోగమే కావచ్చు. ఏవైనా సరే సాధకుడు వచ్చినటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క సంస్కారాలను అనుసరించే ఈ యోగ పద్ధతులు బోధించబడుతూ ఉంటాయి జ్ఞాన మార్గంలో. అంటే కర్మ, భక్తి, యోగం మూడింటిని కలిపి బోధించేటటువంటి దానికే జ్ఞానం అని పేరు. కేవలం నువ్వు ఆత్మస్వరూపుడు పో అని చెప్పి పంపించేస్తే అయిపోయే పని కాదు కాబట్టి మీ మీ పరిస్థితులను బట్టి, మీ అంతరంగంలో మీకున్నటువంటి స్థితిని బట్టి మీకు కర్మ మార్గంలో ఏం చేస్తే మీరు బాగుపడతారు, అలాగే భక్తి మార్గంలో ఏం చేస్తే మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు, జ్ఞాన మార్గంలో మీరు ఎలా ఉంటే చేరతారు, యోగ మార్గాన్ని ఎట్లా అనుష్ఠించాలి. అనుష్ఠానము అంటే కర్మ, భక్తి, యోగం, జ్ఞానం, ఈ నాలుగు కలిపితే అనుష్ఠానం అని పేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అనుష్ఠానము లేనటువంటి వారు ఎప్పటికీ తరించరు. అనుష్ఠానం అంటే ఏంటి? నిష్ఠ. దాంట్లో ప్రాథమిక శబ్దం ఏంటి? నిష్ఠ. ఆ నిష్ఠకి ఆ అనే ప్రత్యయం చేర్చబడింది, అనుష్ఠానంగా మార్చబడింది. ఎవరైతే నిష్ఠ కలిగిన వాడు ఉంటాడో వాడికే ఉపదేశార్హత. అంటే మొట్టమొదటి ఏం చేయాలంటే గురువు గారు ఎవరినైనా సరే, వాళ్ళు వచ్చారు, ఒక ఆయన ఎవరో, నేను ఇవాళ చూశానండి, మిమ్మల్ని ఎప్పుడో యూట్యూబ్లో వినేశానండి, ఇవాళ నాకు మీరు కలిశారండి, ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాడండి అన్నాడు. అనగానే రావయ్యా బాబు కూర్చో, నేను ఉపదేశం ఇచ్చేస్తాను అనకూడదు. ఏం చేయాలి? ఓ సంవత్సరం పాటు గురువు గారు తనని పరిశీలించడానికి శిష్యుడికి అవకాశం ఇవ్వాలి. గురువు గారు ఎవరికి అవకాశం ఇవ్వాలండి? శిష్యుడికి అవకాశం ఇవ్వాలి తనని పరిశీలించడానికి. ఎందుకని? ఈ గురువు ఆయనకి సరిపోతాడా లేదా ఆయనకి తెలియాలి. గురువుని ఎవరు నిర్ణయించుకోవాలి? ఎప్పుడూ కూడా శిష్యుడే నిర్ణయించుకోవాలి. అంతే తప్ప నేను నీ గురువునని ఈ ప్రపంచంలో ఎవరికి చెప్పకూడదు. ఒకవేళ అలా ఎవరైనా చెప్పారనుకోండి, అది అసాంప్రదాయకం. మీరే నా గురువు అండి అని ఎవరైనా కనుక వస్తే ఆ వచ్చినటువంటి వాడికి ఒక సంవత్సర కాలం తనను గమనించడానికి అవకాశం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఇవ్వడానికి కూడా ఓ విధానం పెట్టారు పెద్దలు. ఆ సంవత్సర కాలంలో శిష్యుడు ఏం చెయ్యాలి, గురువు ఏం చెయ్యాలి అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. శిష్యుడు ఏం చేయాలయ్యా? చతుర్విధ శుశ్రూషలు చెయ్యాలి. ఏం సంపాదించాలయ్యా? సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించాలి. ఒక సంవత్సర కాలంలో నిష్ఠతో సాధన చతుష్టయ సంపత్తిని కనుక సంపాదించినటువంటి శిష్యుడు ఎవడైతే ఉంటాడో అతడికి మాత్రమే ఉపదేశార్హత. వాడికే ఉపదేశం చెప్పాలి. ఇందువలన చతుర్విధ శుశ్రూషలు చేయడం వలన అతనిలో ఉన్నటువంటి మాలిన్యం అంతా పోయి శరణాగతుడు అవుతాడు. అలాగే సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించడం వలన జ్ఞానాధికారం వస్తుంది. జ్ఞాన యోగాన్ని పొందడానికి కావాల్సిన అధికారిత్వం వస్తుంది. ఈ రెండు వచ్చేటప్పుడు గురువు ఏం చేయాలి మరి అంటే, అతనికి ఏ బలం ఉంది, ఏ బలహీనత ఉంది అనేది బాగా గమనించాలి. గమనించి బలహీనతలు పోవడానికి కావలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఆదేశములు ఇవ్వాలి, సలహాలు కాదు. అంటే గురువు గారు ఏం చెప్పినా సరే అది ఆదేశమే అయి ఉంటుంది. కానీ స్వవివేకాన్ని ఉపయోగించకుండా కనుక ఎవరైనా పాటిస్తే వాడిని మూఢ శిష్యులు అంటారు.
అంటే శిష్యులలో స్థాయి భేదం ఉందన్నమాట. మొదటి రకం ఎవరు? మూఢ శిష్యులు. అంటే అర్థం ఏంటి? ముందు ఇంటికి సున్నం వేయండిరా బాబు పెళ్ళి వచ్చింది అన్నాం అనుకోండి, ఎదురింటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి సున్నం వేసి వస్తాడు అనమాట. పనులలో ముందు పని సున్నం వేయడం రా బాబు అని చెప్పడం ఆయన ఉద్దేశ్యం. కానీ ఏం చెప్పాడు? ముందు ఇంటికి సున్నం వేయరా బాబు, పనుల్లో ముందు మొదటి పని సున్నం వేయడం అని చెప్పడంలో ఉద్దేశాన్ని వాళ్ళు ఏం తీసుకున్నారు? లిటరల్ మీనింగ్ అంటారు అనమాట. దీన్ని వాచ్యార్థాన్ని స్వీకరించాడు. పెళ్లి ఈ ఇంట్లో అయితే ఎదురింటికి వెళ్ళి వాళ్ళు ఆ ఇంటికి సున్నం వేసి వచ్చేసాడు. అది వీళ్ళెవరు అంటే మూఢ శిష్యులు. నిలబడవయ్యా బాబు నేను వచ్చే వరకు అన్నాడు అనుకోండి. ఆయన ఏదైనా పని మీద ఉండి రాలేదు, ఈయన ఏం చేస్తాడు? ఇప్పుడు వచ్చేదాకా నిలబడే ఉంటాడు. అంతే. చాలా ప్రమాదం అనమాట. వీళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి గురువు గారు. ఎందుకంటే వాళ్ళకే ప్రమాదం కొని తెచ్చుకుంటారు, తనకి ప్రమాదం కొని తెస్తారు అనమాట. సో వీళ్ళెవరు? మూఢ శిష్యులు. వీళ్ళకంటే ఓ కేటగిరీ పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే చెప్పిన పని జాగ్రత్తగా చేస్తారు. అర్థమైందండి? చెప్పిన పని జాగ్రత్తగా చేస్తారు. కానీ ఈ 100 మందిలో నన్ను ప్రత్యేకంగా గురువు గారు గుర్తించేటట్లుగా నేను ఏదైనా చెయ్యాలి. అలా ఏమనుకుంటాడండి ఎప్పుడు కూడా? ఆయన చాలా మంది ఉన్నారా లేరా? ఈ చాలా మందిలో నన్ను ప్రత్యేకంగా గుర్తించాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తాడు అనమాట. అతనికి ఏ పని చెప్పినా కూడా ఆ పనిని ఎలా చేస్తాడు అంటే అతని ఐడెంటిటీ, అతని ఉనికి నిరూపితం అయ్యేటట్లుగా చేస్తాడు అనమాట. వీళ్ళు మధ్యమ శిష్యులు. అర్థమైందండి? అంటే అర్థం ఏంటి? పాపం చెప్పిన పరంలా చేస్తాడు, కానీ అహాన్ని విడవలేడు అనమాట. ఎప్పుడైతే అహాన్ని త్యాగం చేయలేడో అప్పుడు ప్రయోజనం లేదు కదా. ఇలాంటి వాళ్ళను కూడా మనం గమనించాలి. ఇక వీళ్ళకంటే కొంచెం పైమెట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటి? చెప్పిన పని అలా చేస్తారు, అన్ని సాధనలు చేస్తారు, అన్ని విచారణ వివేకం కూడా చేస్తారు, కానీ తమని తాము నిగ్రహించుకోలేరు. అంటే అర్థం ఏంటి? రే జాగ్రత్తగా పడిపోతావు అని చెప్తాం. చెప్తే ఏం చేయాలి? అప్పుడు ఆగాలి. ఆగితే ఏమైపోతుంది? ఆ ప్రమాదం తప్పిపోతుంది. ఆ గడియకి అది అట్లా ఉందని గుర్తించి ఏం చెప్తాం? ఒరే బాబు ఇప్పుడు ఏం చేయమాకండి, కాసేపు ఉండరా బాబు అని చెప్తాం. ఇప్పుడు ఆయన చెప్తే నేను ఎందుకు వినాలి? ఇది బాగానే ఉందిగా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడమే కదా, ఒక మెట్టే కదా, అడుగే కదా, దిగేస్తా కదా అనుకుంటుంది. ఏమవుతుంది? ఆ అడుగు దగ్గరే కాలు మెలికపడుతుంది, పడిపోతాడు. అప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఈయన మంచివాడు కాదా? మంచివాడే. చెప్పిన పనులన్నీ చేస్తాడా చేయడా? చేస్తాడు. కానీ ఏం లేదు, నిగ్రహం లేదు. అంతే. వీళ్ళు కూడా ఉంటారు. మరి వీళ్ళని ఏం చేయాలి? నిదానంగా మార్చాలి. చేయగలిగింది ఏమి లేదు, నిగ్రహం వచ్చేటట్టు చేయాలి. సరే, వీళ్ళకంటే ఇంకో మెట్టుపై వాళ్ళు ఉంటారు. వాళ్ళు మానసికమైనటువంటి ఆశ్రయాన్ని కలిగి ఉంటారు. గురువు ఎక్కడున్నా కూడా సంకల్ప శక్తితో మానసికంగా అనుసరించగలుగుతారు. కానీ వాళ్ళలో ఏముంటుందంటే ఎప్పటికైనా సరే నేను గురుస్థానాన్ని ఆశ్రయించాలి, గురుపీఠాన్ని పొందాలి అనేటటువంటి సంస్కారం బలంగా ఉంటుంది. వీళ్ళు ఇలాంటి శిష్యులు కూడా ఉంటారు. అంటే అర్థం ఏంటి? గురువు గారిని అందరూ గౌరవించడం, గజారోహణం చేయించడం, పల్లకి ఎక్కించడం ఇత్యాదులన్నీ చూస్తాడు కదా. ఆ ఇవ్వబడిన గౌరవం, పాద నమస్కారం చేయడం, దండలు వేయడం, శాలువాలు కప్పడం, సన్మానాలు చేయడం, ఇవన్నీ బాగా ఆకర్షిస్తాయి అన్నమాట వాడిని. అలాంటి గౌరవాన్ని నేను కూడా పొందవచ్చు అనేటటువంటి మాలిన్యం మిగిలిపోతుంది. ఈ మాలిన్యంతో ఆశ్రయించే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా శిష్యుడు ఏ మాలిన్యంతో ఆశ్రయించాడని అతి దగ్గరగా పరిశీలించడానికి 1 సంవత్సరం పడుతుంది. ఎంతగా తెలియాలయ్యా అంటే ఫలానా ఆయన ఆ మాట అన్నాడండి అని వేరే ఆయన వచ్చి చెప్పాడు. ఆయన ఆ మాట అంటాడా అనడా అనేది గురువు గారికి తెలియాలి. ఏ పరిస్థితిలో ఆ పిల్లవాడు ఆ మాట అనడు, లేదు నాకు తెలిసి ఆ పిల్లవాడు అంటాడు. తన పరోక్షంలో జరిగిన సంఘటన అయినా సరే ప్రత్యక్షంగా చూస్తే ఎలా సర్టిఫై చేయగలుగుతాడో అలా సర్టిఫై చేయగలిగేంత సాన్నిహిత్యాన్ని గురు శిష్యుల మధ్య ఉండాలి. మరి సాన్నిహిత్యం ఎలా వస్తుంది? సాధ్యమేనా?
ఇంట్లో ఒక ఇంట్లోనే 30 ఏళ్ల పాటు కలిసి ఉంటేనే ఏమండి మీ ఆవిడ గారు ఇలా అన్నారండి అని ఒకవేళ పొరపాటున వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, ఆవిడ అదే ఉంటుంది, నాకు తెలుసు. అపనమ్మకం. మన సమస్య ఏంటి? మనంతా నమ్మకం కాదు. నమ్మకం బలం, అపనమ్మకం బలహీనత. అర్థమైందండి? ఈవిడైనా అంతే, ఆయననే కాదు, ఈవిడ కూడా అంతే. ఏమమ్మా మీ ఆయన గారు నీ గురించి ఇట్లా చెప్తున్నారు అన్ని చోట్ల, ఎందుకు అట్లా చెప్పడం అని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఆయన అంతేనండి బాబు, మనం ఏం చెప్పినా ఆయన వినడం. ఇలాగా మానవ సంబంధాలలో అపనమ్మకం ఉండిపోతున్నారు. ఈ అపనమ్మకం ఉన్నటువంటి శిష్యులు కూడా ఉంటారు. ఇలా జాగరూకుడై కూడా నీలో ఉన్నటువంటి ఈ అంశాలన్నింటినీ గమనించాలి. గురువుగారు చేసే పని ఏమి లేదు, సంవత్సరం పాటు గమనిస్తూ ఉంటాడు, రకరకాల పనులు చెప్తూ ఉంటాడు. ఆ రకరకాల పనులు నువ్వు ఎలా చేస్తున్నావో గమనిస్తాడు. గమనించి ఓహో ఈ సంస్కారం ఎలా ఉంది, ఈ గుణం ఎలా ఉంది, ఈ వాసనా బలం ఎలా ఉంది, ఈ బలహీనత ఎలా ఉంది, దీన్ని ఎలా మార్చాలి అని నిరంతరాయంగా ఆలోచిస్తూ ఉంటాడు. తల్లి తండ్రి కూడా ఆ పిల్లవాడి గురించి అలా ఆలోచించరు. పైగా శిష్యులు ఒక వయసు వాళ్లే వచ్చే అవకాశం ఉందా? 8 నుంచి 80 దాకా ఎవరైనా రావచ్చు. పోనీ వీళ్ళే రావాలని ఎవరినైనా నిర్దేశం పెట్టొచ్చా? అవకాశం లేదు. మరి ఇప్పుడు చూడండి, గురువుకి ఎంత మల్టీ సూపర్ మార్కెట్, ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అయినా వెళ్ళిపోవచ్చు, పుష్పక విమానం అనమాట అది. కానీ గురువు గారు ఎప్పుడు ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పరిశీలించాలి. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ సంస్కారాలని, వాళ్ళ వాసనలను దృష్టిలో పెట్టుకుని సలహా చెప్తాడు అనమాట. అందువల్ల ఒకరికి చెప్పిన సలహా ఈవిడ వెళ్ళి ఇంకొకరికి చెప్పింది అనుకోండి, అది మ్యాచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, 50-50 అనమాట. ఎందువల్ల? నాకైతే ఇలా చెప్పారు అంటుంది ఈవిడ, అయిపోయింది. ఆ విన్న ఆవిడ పని గోవిందా, ఏం చేయాలో తెలియదు, చెయ్యాలో తెలీదు, వద్దో తెలియదు. సరే నాకెందుకు వచ్చిన గొడవ అమ్మా, వెళ్ళి ఆయన అడుగు పో అంటుంది ఈవిడ. బాల్ ఎత్తి ఈవిడ కోర్టులో వేసేస్తున్నాం. సో గురువు గారు 24 గంటలు పనిచేయడానికి సిద్ధపడాలన్నమాట. గురువు గారు ఏదో 1 గంట పనిచేస్తాను, ఒక అరగంట పనిచేస్తానంటే లాభం లేదు. ఒక 24 గంటలు పనిచేయడానికి సిద్ధపడేవాళ్ళు, జీవిత కాలం 24 గంటలు పనిచేయడానికి సిద్ధపడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్వార్థం లేకుండా పరహితార్థమే జీవిత ధ్యేయంగా పనిచేయడానికి ఎవరైతే సిద్ధపడేవాళ్ళు ఉంటారో వాళ్లే గురువు. అంటే అతనికి వేరే ఏం పని పాట లేదు, ఆశ్రయించిన ప్రతివాడిని బాగు చేయడమే పని వాడికి. వాడికి జ్ఞానం వచ్చిందా రాలేదా అన్నదే నా పాయింట్, అంతే. ఇంకా మిగిలిన అంశాలు నాకేం తోచవు అన్నమాట. ధర్మమా అధర్మమా, చెప్పాడా చెప్పలేదా, విన్నాడా వినలేదా, క్షమించాలా కోపడాలా, ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ఆఖరికి కొట్టడానికి కూడా సిద్ధపడతాడు. తల్లి తండ్రి కూడా కొట్టరేమో, కానీ గురువు కొట్టడానికి కూడా సిద్ధపడతాడు. ఎందుకని? ఈశ్వరుడి దగ్గర వాగ్దానం చేశాడు. తల్లి తండ్రి పెద్దగా ఈశ్వరుడి దగ్గర వాగ్దానం చేసిన సందర్భం ఉండదండి. కానీ గురువు ఈశ్వరుడి దగ్గర వాగ్దానం చేశాడు, వీడిని ఉద్ధరిస్తాను నేను అని. అది ఉపదేశం అంటే. ఉపదేశం అంటే అర్థం ఏంటంటే, ఈశ్వరుణ్ణి సాక్షిగా పెట్టి నా శక్తియుక్తులన్నీ ధారపోసి, నా తపశ్శక్తిని, నా సాధనా బలాన్ని ధారపోసి, ఏమైనా సరే ఈ శిష్యుడిని వీడిని ఆశ్రయించాడు కాబట్టి వీడిని తరింప చేస్తాను అని ఈశ్వరుడు ముందు ప్రతిజ్ఞ చేయడం, వాగ్దానం చేయడం, అది ఉపదేశం అంటే. మరి ఇప్పుడు మానవులకు ఉపదేశం కావాలా అక్కర్లేదా? అక్కర్లేదు కండి. అంటే ఎవరికి కావాలి ఎవరికి అక్కర్లేదు అనే దాంట్లో ఒక నియమం ఉందన్నమాట. ఎవరైతే జన్మతః కొన్ని జ్ఞానాలను కలిగి ఉంటారు, అంటే స్థూల శరీరాన్ని దాటగలిగినటువంటి జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు ఉంటారు, అంటే సూక్ష్మ శరీరాన్ని స్థితిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. అంటే సాధారణంగా ఎక్కువ ఉపదేశాలన్నీ కూడా స్థూలాన్ని దాటడానికి చెప్పబడే ఉపదేశాలు. అనేక సాంప్రదాయాలలో మొట్టమొదటి ఉపదేశాలన్నీ ఏముంటాయి అంటే, స్థూలాన్ని దాటాలి, నేను ఈ స్థూల శరీరాన్ని కాదు అని నిర్ణయం చెప్పడానికి ఉపయుక్తమయ్యేటటువంటి సాధన, అటువంటి జీవనం, అటువంటి ఉపదేశం, ఈ మూడు ఉంటాయి అన్నమాట.
ఇది సాధారణంగా ఉండే అంశం. సరే, ఎవరైతే వాళ్ళ స్వీయ సాధనా బలం చేత కానీ లేదా ఇతర గురువుల యొక్క అనుగ్రహం చేత కానీ స్థూలాన్ని అధిగమించి సూక్ష్మ స్థితిలోకి చేరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే సూక్ష్మ శరీర స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ చిక్కుపడ్డారో గమనించి అక్కడ సహాయం చేస్తే చాలు. ప్రత్యేకంగా ఉపదేశ క్రమంతో పని లేకుండా వాళ్ళు తరించగలుగుతారు. అలాంటి సంస్కారం ఉండాలన్నమాట. అలా ఉండగలిగిన వాళ్ళని గుర్తించి వాళ్ళకి చెప్తాం, అమ్మ మీకేం ఉపదేశాలు అక్కర్లేదు, మీరు జాగ్రత్తగా చెప్పిన మాటలు విని జాగ్రత్తగా జీవించండి. అసలు నిజానికి ఒక మాటకు వస్తే స్వానుభవం కలిగినటువంటి గురువు చెప్పే ప్రతి మాట ఉపదేశమే అయి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్వానుభవం లేకుండా అంటే సాంప్రదాయిక గురుపీఠాలలో గురువులు రెండు రకాలుగా ఉంటారు. ఒకరెవరు అంటే సాంప్రదాయిక పాఠాలు, ఒక స్కూల్ మోడల్లో ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాలకు లెసన్ ప్లాను, ఆ లెసన్ ప్లాన్కి సంబంధించినటువంటి వివరాలు అలా పాఠ్యాంతరంగా బోధిస్తారు. అది స్కూల్ మోడల్ అనమాట. ఇలా చాలా స్కూల్స్ ఉన్నాయి. అది ద్వైతమే కావచ్చు, అద్వైతమే కావచ్చు, విశిష్టాద్వైతమే కావచ్చు, లేక చల సాంప్రదాయమే కావచ్చు. ఏ సాంప్రదాయానికి ఆ సాంప్రదాయం ఇలా ఒక 5 ఇయర్ ప్లాన్ నుంచి 15 ఇయర్ ప్లాన్ వరకు ఉంటుందన్నమాట. 5 ఇయర్ ప్లాన్ నుంచి 15 ఇయర్స్ ప్లాన్, 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు మీరు ఉపదేశాలు తీసుకుంటూ తెలుసుకుంటూ అధ్యయనం చేస్తూ నిర్ణయం పొందొచ్చు. ఇలా జాగరూకుడవై ఆయా సాంప్రదాయకమైన విద్యా విధానంలో ప్రయాణం చేయడం ఒక భాగం. రెండో భాగం ఉంది. వాళ్ళు ఎవరయ్యా అంటే స్వానుభవం కలిగినటువంటి గురుమూర్తులు, అంటే సద్గురువులు, దేశికులు, అవతారులు. ఇలాంటి వాళ్ళందరూ నిన్నెవరు కూర్చోబెట్టి ఇక్కడ 5 ఏళ్ళు 15 ఏళ్ళు ఎవరు పాఠం చెప్పరు. అర్థమైందండి? అది ఆచార్యుడి పద్ధతి. మొదట చెప్పిన పద్ధతి ఏంటంటే ఆచార్య పద్ధతి. రెండవ పద్ధతి ఏంటి అంటే సద్గురువులు, దేశికులు, అవతారులు. వీళ్ళ పద్ధతి ఏమిటి అంటే వీళ్ళు దర్శన స్పర్శన సంభాషణములతో తరింపజేయగలుగుతారు. అదే ఉపదేశం. వారి దగ్గరికి వెళ్ళి చూస్తే చాలు, నిలబడితే చాలు, వారి సన్నిధానంలో కూర్చుంటే చాలు, వారిని తలిస్తే చాలు, స్మరిస్తే చాలు. ఇలాగా అనేక స్థాయి భేదాలుగా ఉంటాయి అన్నమాట. అది నీలో పనిచేసేస్తుంది. ఆ ప్రభావం నిన్ను మార్చేస్తుంది. ఇలాగా ఇలా వీళ్ళది సిద్ధ పద్ధతి అంటారు. నేనేమంటారంటే సిద్ధ పద్ధతి. మొదట చెప్పింది ఏమిటి? సాధక పద్ధతి. ఈ రెండు ఉంటాయన్నమాట. అంటే ఉపదేశములు ఇచ్చేటప్పుడు సిద్ధ పద్ధతిగా ఇవ్వబడాలా, సాధక పద్ధతిగా ఇవ్వబడాలా అనేది చూడాలి. ఇప్పుడు నాకు సరిపోయిన గురువు ఎవరండి అంటే, నువ్వు సాధకుడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, సిద్ధుడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, నీలో ప్రతి ఒక్కరిలో మీ అందరిలో కూడా ఎవరో ఒక సిద్ధుడు ఉంటాడు. సిద్ధి లేనివాడు ఒక్కడు కూడా ఉండడు. మానవులందరిలో తప్పక ఎవరో ఒక సిద్ధుడు ఉంటాడండి వారి పారంపర్యంలో. కాకపోతే వాడు ఈ జన్మలోనే మీకు కనపడవచ్చు, ఏదో ఒక జన్మలో ఎప్పటికైనా కనపడవచ్చు. ఏ జన్మలో మీకు గురు శిష్యులు తారసపడతారు, అన్యోన్య దర్శనం అంటారు. దాన్ని ఏమంటారండి? గురు శిష్య అన్యోన్య దర్శనం. ఈయనే నాకు తగిన గురువు అనే నిర్ణయం నీకు ఏ జన్మలో అయితే కలుగుతుందో ఆ గురువు గారు కూడా నిన్ను గ్యారంటీగా ఈ జన్మలో తరింపజేస్తాను, నువ్వే సరైన శిష్యుడివి అని వాగ్దానం చేస్తాడు. దీనికి గురు శిష్య అన్యోన్య దర్శనం అని పేరు. అలాంటి సందర్భం ఏ జన్మలో అయితే జరిగితే అదే ఈశ్వరానుగ్రహం, అదే సద్గురు కృప, అదే అత్యంత అద్భుతం అంటారు పరమహంస. ఈ సృష్టిలో అత్యంత అద్భుతం అంటూ ఏదైనా ఉంది అంటే గురువు శిష్యుడు ఒకరికొకరు ఎదురు బదురు అన్యోన్య దర్శనం అవ్వడమే అత్యద్భుతం. సృష్టి అంతా అద్భుతం కాదట. ఈ సృష్టి ఏదో అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి దిగి రావడం అనేది అద్భుతం కాదు. వాస్తవంగా అద్భుతం ఏమిటంటే నీకు తగినటువంటి గురువు నీకు ఏ జన్మలో అయితే తగులుతాడో అలాగే తగిన శిష్యుడు దొరికాడని గురువు ఎప్పుడైతే ఆనందిస్తాడో ఆ గురు శిష్య అన్యోన్య దర్శనం సృష్టిలో అత్యద్భుతం. ఏమిటయ్యా అత్యద్భుతం అని అడిగాను. ఆ జన్మలో జీవన్ముక్తి, జన్మరాహిత్యం సాధ్యమవుతాయి. అది అత్యద్భుతం అంటే. పునః కర్మచక్రంలో కానీ పునః సృష్టి చక్రంలో కానీ 2 చక్రాలు ఉన్నాయి మనకి.
ఒకటి కర్మచక్రం, రెండు కాలచక్రం. కాలచక్రంలో సృష్టి ఉద్భవిస్తూ ఉంటుంది, కర్మచక్రంలో జీవులు ఉద్భవిస్తూ ఉంటారు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఈ కర్మచక్రాన్ని ఆ కాలచక్రాన్ని రెండింటినీ తరింపచేయగలిగినటువంటి మహనీయుడు గనక మీకు లభిస్తే ఏం చేస్తాడండి ఆయన అని అడిగామనుకోండి, ఏం చేస్తాడు? ఎప్పుడు ఏం చేయాలో చెప్తాడంతే, ఆయన ఏం చేయడు. ఎందుకని? ఆయుధం ధరింప అని నెయ్యముగా ఒక పక్క ఊరకే మాట సాయము చేయువాడ. ఏమన్నాడంటే పరమాత్మ మహాభారత యుద్ధం కోసం సహాయం కోసం వెళ్ళారు ఇద్దరు, అర్జునుడును సుయోధనుడు. దుర్యోధనుడు అనటం నాకు ఎందుకో నచ్చదు, సుయోధనుడు అంటమే మంచిది. వాడిలో ఉన్న దోషాన్ని ఇప్పుడు మనం ఎంపిక చేసుకుని మనం ఆ దోషాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు? కాబట్టి సుయోధనుడును అర్జునుడు ఇద్దరు వెళ్ళారు పరమాత్మ దగ్గరికి. బాబు నాకు సహాయం చేయండి అని. ఇద్దరికి కన్ఫర్మ్ అయిపోయింది, కొట్టాడుకుంటాం ఖాయమని, ఘర్షణ పట్టడం ఖాయమని. సరే వెళితే ఆయన ఏం చెప్పాడు? నాకో నియమం ఉందండి, ఆయుధము ధరింప. నేనేమి ఆయుధం పట్టాను, యుద్ధం చేయను. ఏం చేస్తాను? ఒక పక్క ఊరకే మాట సాయము చేయువాడ. అంతే, ఓ మాట సాయం చేస్తా, చెయ్యమనో చెయ్యొద్దనో, అంతే. అంతకు తప్ప నేనేం చేయనయ్యా బాబు. సుయోధనుడు ఏమనుకున్నాడు? అబ్బే వేస్ట్ క్యాండిడేట్ అండి బాబు, యుద్ధం చేయడం పైగా ఓ పక్కన కూర్చొని మాటలు చెప్తాడ. యుద్ధంలోకి వెళ్ళి మాటలు చెప్తే వాడు ఊరుకుంటాడండి, ఎడా బెడా కొడుతూ ఉంటే బాణాలతోటి మాటలు చెప్తాడ. ఈయన వేస్ట్ అండి నాకు అనుకున్నాడు. మనసులో ముందే నిర్ణయం అయిపోయింది. ఎప్పుడైతే నిర్ణయం అయిపోయిందో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈయన రానంటున్నాడే, కానీ సైన్యాన్ని పంపిస్తాడో పంపించడో. చేయద సైన్య విభాగము, నేను సైన్య విభాగం చేస్తున్నా అని ఆయన సంకల్పాన్ని రీడ్ చేస్తున్నాడు ఇక్కడ ఆల్రెడీ. ఆయన లోపల ఏమనుకుంటున్నాడో ఈ పరమాత్మ ఆల్రెడీ తెలుసుకున్నాడు. చేసేద సైన్య విభాగమును నేనొక్కడనే ఒకవైపు కడబడి వారంతయు ఒకవైపు అన్నాడు. ఏమన్నాడండి? నేనొక్కడనే ఒకవైపు, అంతే. ఇప్పుడు శిష్యుడికి ఓ సమస్య వచ్చింది. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, గురువు గారు ఓ పక్క ఉంటాడు, ఈ పక్కన జగజ్జీవేశ్వరులు ఉంటారు. నువ్వు ఎవరిని ఫాలో కావాలి ఇప్పుడు? కానీ నీ ఓటు ఎప్పుడు ఎటువైపు పడిపోతుంటుంది? జగజ్జీవేశ్వరుల వైపు పడిపోతూ ఉంటుంది అనమాట. నేనొక్కడనే ఒకవైపు కడమటిదంతయు ఒకవైపు. అలా నీవెప్పుడైతే తెలుసుకుంటావో, ఓ ఈ మూడింటిని, ఈ త్రిపుటిని తరించాలంటే ఎవడు ఉపయోగపడతాడో వాడిని పట్టుకోవాలి నేను. వాడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. చెప్పింది చెప్పినట్టుగా చేసేటప్పుడు నా వివేకాన్ని వాడాలి. నేను వివేకాన్ని వాడలేదనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? ఇందాక చెప్పాగా, మూఢ శిష్యులుగా మిగిలిపోతాడు అనమాట. అందువలన అంతా భగవద్గీత అంతా చెప్పి చివరికి పరమాత్మ ఏమంటాడు? నేను చెప్పదలుచుకున్నంతా చెప్పానయ్యా బాబు, యు యూజ్ యువర్ విజ్డమ్, యు యూజ్ యువర్ వైజ్నెస్. ఆలోచించు, థింక్ ప్రాపర్లీ అండ్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. నిర్ణయం మాత్రం నీదే, నాది కాదు. కాబట్టి గురువు గారి నిర్ణయమే నా నిర్ణయం అండి అన్నాం అనుకోండి, ఇచ్ఛా నిర్ణయములు లేనివాడే గురువు. గురువు అంటే ఎవరండి? ఇచ్ఛా నిర్ణయములు లేనివాడు గురువు. ఇప్పుడు గురువు గారి నిర్ణయం నా నిర్ణయం అంటే ఎట్ట కుదురుతుంది? ఆయన ఏం చేయడే, చెయ్యమని చెప్పడు, వదలమని చెప్పడు, నీకే స్ఫురించాలి. అవబోధ స్ఫురిస్తేనే అవబోధ, లేకపోతే లాభం లేదు. ఏమండి, నా కళ్ళ ముందు రాముడు కనబడితేనే నేను ఒప్పుకుంటానండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు రాముడు ఎక్కడి తేవాలి? అలా కుదురుతుందా? కుదురుతుంది. తానీషా గారు ఏమన్నాడు భక్త రామదాస్ గారి విషయంలో? ఏమైనా సరే నువ్వు డబ్బు కడితేనే కుదురుతుంది, లేకపోతే నేను జైల్లో వేస్తాను అని వేసి. ఈయన ఎవరికి మొరపెట్టుకున్నాడు? తానీషాకి మొరపెట్టుకున్నాడు, రాముడికి మొరపెట్టుకున్నాడు. నేను నీకు దేవాలయం కట్టిస్తే ఈయన నన్ను జైల్లో వేసేటంటే నాకు అర్థం కాదు. సమస్య నీదా నాదా? నీ గుడి లేదని నేను గుడి కడితే నువ్వు నాకు ఇలా జైలు శిక్ష అయించేవేంటి? నా పరిణామ ఫలితం ఇలా ఎందుకు చేసావు అని ఈయన రాముడికి మొరపెట్టుకున్నాడు. ఇప్పుడు రాముడు ఏం చేయాలి? రామదాసు కనబడాలా, తానీషా కనబడాలా?
ప్రార్థన చేసిందేమో రామదాస్ అండి, కనపడిందేమో తానీషాకి. పని అయిందా అవలేదా? అయ్యింది. రామ మాడలు ఇప్పటికీ భద్రాచలం వెళితే మీరు చూడొచ్చు. ఆ రామ మాడలు, బంగారు రామ మాడలు, ఆనాడు శ్రీరామచంద్రమూర్తి తానీషాకి చెల్లించినటువంటి బంగారు రామ మాడలు ఇప్పటికీ అక్కడ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. మరి ఇప్పుడు రాముడు అసత్యం కావచ్చు కానీ రామ మాడలు సత్యంగా కనబడుతుంది. ఎందుకని కళ్ళెదురుకుండా కనబడుతుంది. తానీషా కూడా ఇలాగే నమ్మాడు. ఆయనకేమో రామదర్శనం అయ్యింది. ఏం చెప్పాడు? ఆయన కట్టాల్సిన డబ్బు నేను కడుతున్నాను, అదిగో ఆ మూట అక్కడ ఉంది, లెక్కేసుకో, కావాల్సి వస్తే అనా పైసలతో సహా తీరిపోయిందని చెప్పాడు. ఆయన అంతర్ధానం అయిపోయాడు. తానీషాకి డబ్బుతో పనే, రాముడితో పనే. అందుకని రామ మాటలే మిగిలినాయి, రాముడు మిగలలేదు. ఈశ్వర దర్శనం అయ్యింది కానీ తానీషాకి ముక్తి మోక్షం ఏమైనా పనే? ఏం పని లేదు. నాకు ఎంతసేపు నా డబ్బు ఇవ్వయా బాబు. మనం కూడా ఇప్పుడు ఈశ్వరుడితో ఎలా ఉన్నాం? అంతా వ్యాపారం, భాగస్వామ్యం, బేరం, సారం. ప్రయోజనం ఏముంది అంటే తానీషా వల్లనే ఉంటాం మనం కూడా. కనీసం రామదాసు వల్లనన్నా ఉంటే రామదాసుకి దుఃఖం వస్తుంది. ఏమయ్యా, నేను నీకోసం ఇన్ని శిక్షలు అనుభవించాను, ఇన్ని బాధలు అనుభవించాను, ఇంతకాలం మరెట్టుకున్నాను, నీకోసం 100 పద్యాలు కూడా రాశాను, దాశరథి శతకం అని జైల్లో ఉండి. ఇన్ని చేస్తే తానీషాకి వెళ్ళి కనబడతావా? నాకు కనబడకుండా. చూడండి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీ పని అయ్యేటట్లు చూడడమే ఈశ్వరుడు పని, గురువు పని. అంతేగాని నీ కనబడ్డా కనబడలేదా అన్నది అక్కడ ఆ విషయం కాదనమాట. అలా గురువు నీ వ్యవహారాన్ని అనేక రీతులుగా చక్కబెడతాడు. ఎవరి చేత ప్రేరేపితమైతే, ఏ పరిస్థితులలో నువ్వు ప్రేరేపితమైతే, నియుక్తమైతే నీవు పరిణామాన్ని పూర్తి చేసుకోగలుగుతావో అటువంటి పరిణామాలను, అటువంటి విధానాలను నీకు సమయానుకూలంగా గమనిస్తూ నీ సూక్ష్మ శరీరాన్ని గమనించేవాడెవడో వాడు గురువు. నీ స్థూల శరీరాన్ని పట్టించుకోడు. నాయనా ఇంతసేపు నీ లోపల ఉన్న దాన్ని బట్టి చూస్తూ ఉంటాడు, నీ తెలివిని గమనిస్తూ ఉంటాడు. దానికి ఎలా మనం సహాయం చేయాలి, చైతన్య స్థితిలో ఎలా మేల్కొలపాలి అన్న అంశాన్ని చూసేవాడెవడో వాడు గురువు. కాబట్టి బోధించేది దేనికి అంటే చైతన్యానికి. చైతన్యానికి మేలుకొలుపు ఇవ్వడానికే బోధ, వేరే ఇంకేం లేదు. సరే, ఇక్కడ దాకా ఒక మెట్టు. ఉపదేశాలలో మీకు ఇచ్చినటువంటి పుస్తకంలో కూడా ఉన్నాయి, చదువుకోవచ్చు. మీకు ఈ ప్రపంచంలో ఉపదేశం అంటే చాలండి, రహస్యం చెప్పకూడదు. పైగా ఒకరికి ఇవ్వబడిన ఉపదేశం మరొకరికి అసలు చెప్పరు. ఎందుకంటే గురువు గారు చెప్పారండి, బాబు రహస్యం ఎవరికి చెప్పదన్న. రహస్యం అంటే ఏమిటి? రహతి ఇది రహస్య. రహతి ఇది రహస్య అంటే విడమర్చి చెప్తే గాని అర్థం కానిది. ఎవరో ఒకరు అనుభవజ్ఞుడైనటువంటి వాడు విడమర్చి చెప్తేనే అది అర్థమవుతుంది. నీ అంతటా నువ్వు బుర్ర బదులు ఎన్నిసార్లు కొట్టుకున్నా అదేం తేవు. కాబట్టి జాగరూకుడవై గమనిస్తే ఎవరైతే అచల సిద్ధాంతం అంటే పరిపూర్ణ నిర్ణయానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కడ ఏమి రహస్యం ఉండదు. ఎందుకుండదు? ఉన్నది బయలు, లేనిది ఎరుక. అక్కడ ఉపదేశం అంతా కలిపితే 2 మాటలే, ఉన్నది బయలు, లేనిది ఎరుక. అయిపోయింది, అన్నీ చెప్పేశాం. ఆ 2 మాటలలో అన్నీ చెప్పేసినట్టే. ఏమండి మాకు రామాయణం చెప్పారా? చెప్పేశామండి. భారతం చెప్పారా? చెప్పేశామండి. భాగవతం చెప్పారా? అది కూడా చెప్పేశామండి. భగవద్గీత చెప్పారా? అది కూడా చెప్పేశాం. వేదాంత గ్రంథాలు ప్రస్థానత్రయం అంతా చెప్పేశారా? చెప్పేశామండి. ఎలా చెప్పారండి? 2 మాటలలో చెప్పాం. ఉన్నది బయలు, లేనిది ఎరుక. అయిపోయింది. మరి ఇట్లా చెప్పి పంపించేస్తే తెలియదేనా? ఇప్పుడు మళ్ళా ఎప్పుడో రావాలి ఆయన. ఈ శిష్యుడు విన్న శిష్యుడు ఏం చేయాలంటే తిరిగి రావాలన్నమాట. తిరిగి వచ్చి, ఏమంటే మీరు ఏదో చెప్పారు, గ్రీక్ అండ్ లాటిన్ లో ఏదో చెప్పేశారు. ఆ గ్రీక్ అండ్ లాటిన్ నాకేమీ బోధపడలేదు, నాకు తెలిసింది ఇది అని ముందు శిష్యుడు చెప్పుకోవాలి. నా జీవితం ఇది, నా సాధన ఇది, నాకు స్థిరమైంది ఇది, నా నిర్ణయం ఇది. ఇప్పుడు నేనేం చేయమంటారు? నాకేమన్నా అర్థమయ్యేది చెప్తే నేనేమన్నా చేస్తాను అని శిష్యుడు గురువుని ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే అప్పుడు ఆలోచిస్తాడు అనమాట. ఓహో, వీడికి ఉన్నది బయలు, లేని జరుగు అని చెప్పేస్తే పని అవలేదుగా, మరి ఇప్పుడు ఏం చేయాలి?
ఆ క్రమ మార్గంలో, ఆ సోపానంలో, నిచ్చెనలో ఎక్కడున్నాడో చూస్తాడు. చూసి సరేరా బాబు, ఇదిగో ఇలా చేసుకునిరా, ఇది అయినాకరా, ఇది తెలిసినాకరా. ఏంటండి 3 మాటలు? 3 మాటలు చెప్పే. ఇప్పుడు ఇది తెలుసుకున్నాకరా, ఇది చేసిన తర్వాత రా, ఇది అయినాకరా. ఉపదేశానికి 3 కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ముందు అది ఎలా ఉపయోగపడుతుంది? తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఎలా ఉపయోగపడుతుంది? చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత దేనికి ఉపయోగపడుతుంది? అలా అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. శ్రీరామచంద్రమూర్తి, హనుమంతుడు వేరువేరా ఒకటేనా? వేరువేరా ఒకటేనా? మరి మనం ఒక హనుమంతుడికే గుడి కడుతున్నాం, రాముడికి కట్టకుండా. హనుమంతుడికి కట్టాలా, రాముడికి కట్టాలా? అసలు రాముడిలో హనుమంతుడిని చూడొచ్చుగా. రాముడిలో హనుమంతుడిని చూడొచ్చుగా. చూడొచ్చా, చూడకూడదా? హనుమంతుడి హృదయంలో రాముడు ఉన్నప్పుడు, శ్రీరామచంద్రమూర్తి యొక్క హృదయంలో హనుమంతుడు ఉన్నప్పుడు, ఎవరికి గుడి కట్టినా ఇద్దరికీ కట్టినట్టే అయినప్పుడు, అందుకని పెద్దలు ఏం చెప్పారు? ఇలా విడివిడిగా కట్టి గొడవలు తెచ్చి తల ఒప్పి కట్టించుకోమాకండి, శ్రీరామ పంచాయతనానికి గుడి కట్టండి. అందరికి 5 ఉండాలి అక్కడ. శ్రీరామ పంచాయతనం అనేటటువంటి దానికి గుడి కట్టండి. ఒకవేళ మీరు ఎవరికో ఒకరికే కట్టారనుకోండి, ఏం చేయాలి? ఒక శ్రీరామ పంచాయతనాన్ని తెచ్చి ఉత్సవ విగ్రహంగా పాదాల దగ్గర పెట్టి దానికైనా అర్చన చేయండి. అంటే అది పెడితే అన్నీ పెట్టినట్టే. అర్థమైందండి? అంటే ఒక దైవం యొక్క దర్శనాన్ని నువ్వు పొందగలిగే స్థాయికి కనుక నువ్వు ఎదిగినట్లయితే అన్ని దేవతల్ని నువ్వు దర్శించవచ్చు అంటాడు పరమహంస. ఉదాహరణ చెప్తా. ఏమండి, నేను స్థూలాన్ని దాటాను, సూక్ష్మంలోకి వచ్చాను, ఎలా తెలుసు అని అడిగాడు వివేకానందుడు మన తరఫున. ఎవరిని? పరమహంసని. నాయన, ఇదిగో ఈ క్రమంలో దర్శనాలు కలుగుతాయి, ఈ క్రమంలో నువ్వు దీన్ని తరిస్తావు అని స్పష్టంగా చెప్పాడు పరమహంస. మరి మనం ఎన్నో పుస్తకాలు చదివేశామని అనుకుంటూ ఉంటాం, కావాల్సిన వాక్యాలు ఏమైనా పట్టుకున్నావా? ఎందుకు పట్టుకోలేకపోయాం? ఆ దృష్టి లేదు కాబట్టి. కాబట్టి గురువు ఎప్పుడు ఏం చేస్తాడంటే నీ దృష్టిని మెరుగయ్యేటటువంటి పద్ధతిగా బోధిస్తాడు. ఇలా జాగరూకుడవై ఉన్నదంతా దైవము ఒక్కటే, నామరూపాతీతంగానే దైవం ఉంది, దైవానికి నామరూపాలు లేవు. ఉపాసనామూర్తులు ఏమంటే ఇప్పుడు ఉన్నవన్నీ ఏమిటండి అని అడిగారు ఇందాక ఎవరో పొద్దున నిన్న. ఇవన్నీ ఏమిటి? ఉపాసనామూర్తులు, ఉపాస్య దైవాలు అంటారు వీటిని. అంటే అర్థం ఏంటి? ప్రధాన దైవాలు, ఉపాస్య దైవాలు, గ్రామ దేవతలు, స్థాయి భేదం ఉందన్నమాట. అలాగే వసువులు, దిక్పాలకులు, ఆదిత్యులు, రుద్రులు, ఇదంతా సృష్టి నిర్వహణ కోసం శక్తి యొక్క విభజన. పదార్థంలో ఎట్లా అయితే పీరియాడిక్ టేబుల్ పెట్టి ఎలిమెంట్స్ అని, కాంపౌండ్స్ అని, మిక్చర్స్ అని ఎక్కడ తెలిసామా తెలుసలేదా, అలాగే శక్తిని వాళ్ళు విభజించారు. ఆదిత్యుని శక్తిని స్వీకరించినటువంటి వాళ్ళు ఆదిత్యులుగా, రుద్రుని శక్తిని స్వీకరించినటువంటి వాళ్ళు ఏకాదశ ఆదిత్యులు, ద్వాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, 11 రుద్రులు, అష్ట వసువులు, అసువులు, వసువులు. మన లోపల అసువులు ఉండాలి అంటే ఆ వసువులు చెప్పినంతసేపే. ఆ వసువులు కనుక టైం అయిపోయిందిరా బాబు అన్నాడు అనుకోండి, వెళ్ళిపోవడమే, అసువులు పోయటమే. అందువలనే వసురుద్ర ఆదిత్య రూపాలని మనం ఏతత్ దినము ఆ ఒక రోజున నీకు పాఠం చెప్పాం. 12 రోజుల పాటు వరుసగా రోజు పాఠం చెప్పాం. జీవావరణం ఎలా ఏర్పడుతుంది, పంచభూతాల ద్వారా సృష్టి ఎలా ఏర్పడుతుంది, శిలాన్యాస పద్ధతిగా ఒక శిల ఎదురుకుండా పెట్టి ఆ శిల మీద ధారాపాత్ర కట్టి ఆ ధారాపాత్ర మీద నుంచి శిల మీద నీళ్లు పడుతూ ఉంటే శిల చుట్టుపక్కల ఆవాల గింజలు చల్లించి ఆ ఆవాల గింజలు ఎలా మొలకెత్తుతాయో చూపెట్టి ఈ యంత్రాన్ని, ఇది శిలాన్యాస యంత్రం అంటారు అన్నమాట, దీన్ని ఎదురుకుండా పెట్టి అంత్యేష్టి పూర్తి అయిపోయిన తర్వాత 12 రోజుల పాటు ప్రతిదినము
ఆ వచ్చినటువంటి బ్రహ్మగారు బోధిస్తారు. ఏమని? ఇదిగో నాయన, ఈ జీవచక్రం ఇలా జరుగుతోంది. ఇలా శరీరాన్ని వదిలిపెట్టినటువంటి జీవుడు మేఘాలలో ఉన్న వర్షంలో నుంచి దిగి సస్యంలోకి దిగి, సస్యంలో నుంచి మరలా ఆహారంలోకి మారి, ఆహారంలో నుంచి నీ శరీరంలోకి మారి, శరీరంలో మరలా శుక్ల శోణితాలుగా మారి మరలా జీవులుగా తయారవుతున్నారు. ఈ జీవచక్రంలో ఆ మధ్యలో ఉన్నటువంటి శిల ఉన్నదే, ఎన్ని నీళ్లు పడ్డా అది మారదు. అదేమన్నా మొలకెత్తుతుందా? మొలకెత్తదు. కొనేమో రూపు మార్చుకుంటుందా? మార్చుకోదు. ఎవరది? అది కథల్లో. అదేమిటండి? కథల్లో. కదలదంటే ఏంటండి? అచలం. అంటే కదిలే దాంట్లో కథలు అనేది ఒక విధానం ఉంది. దాన్ని చూడడం నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు మనం అంతా లోపల ఉన్నామా బయటనా? లోపల ఉన్నాం బయటన్నావా? మనంతా లోపల ఉన్నాం బయట ఉన్నావా? మనం అయ్యా బాబు, ఆ సర్వాంతర్యామి గొడవ మనకెందుకు? మనం లోపల ఉన్నామా బయట ఉన్నామా? లోపల ఉన్నాం, అంతేనా కాదా? బయట ఎక్కడా? అది బయట, అంతేనా కాదా? ఇంతకీ బయటలో ఆ బయలులో ఇల్లు కట్టావా? ఇల్లులో బయలుందే, అంతేనా? బయలు ఎప్పుడూ ఉంది, ఇల్లు తర్వాత వచ్చింది. పోతే ఏది పోతుంది? బయలు పోతుందా, ఇల్లు పోతుందా? బయలు పోయే అవకాశం ఉందా? లేదుగా. పిండాండం అనే ఇల్లు బ్రహ్మాండం అనే బయలులో వచ్చింది. పిండాండం అనే ఇల్లు బ్రహ్మాండం అనే బయలులో వచ్చింది. పోతే ఏది పోతుంది? ఇల్లు పోతుంది. బ్రహ్మాండం అనే బయలు అలాగే ఉంటుంది. బ్రహ్మాండం అనే ఇల్లు అనంత విశ్వం అనే బయలులో వచ్చింది. ఏది పోతుంది? పోతే పోతుంది, అది ఉంటుంది. అనంత విశ్వం అనే ఇల్లు అంతరిక్షంలో వచ్చింది. ఏది పోతుంది? ఎప్పుడు ఏముంటుంది? ఆ బయలు ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఈ బయలుని నీ శరీరం బయట ఉన్నటువంటి బయలుకి అన్వయించవచ్చు, ఆ చిట్ట చివర ఉన్నటువంటి అంతరిక్షానికి కూడా అన్వయించవచ్చు. ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉంది. ఏమండి, బయట అంటే బయలంటే బయటే ఉండదా, లోపల ఉండదా? అంతటా ఉన్నదే బయలు కదా, తర్వాతే కదా ఇల్లు వచ్చింది. నీ శరీరం అనే ఇల్లు కూడా బయలులోనేగా వచ్చింది, పేరుగా వచ్చింది, ఎక్కడి నుంచన్నా రాలేదుగా. అందువలన జాగరూకుడవై నీవేం చేయాలంటే, ఇప్పుడు ఉన్నది బయలు, లేనిది ఎరుక అనేటటువంటి నిర్ణయానికి అన్ని స్థాయి భేదాలను అన్వయం చేసి లేనిదని నిర్ణయించాలి. ఉన్నదని నిర్ణయిస్తే పూర్ణం, లేనిదని నిర్ణయిస్తే పరిపూర్ణం. ఇది స్థాయి భేదం. మరి ఇప్పుడు ఏమండి, ఈ స్థాయి భేదం నాకు స్పష్టంగా తెలియాలా, అలా పైన చూచాయిగా తెలిస్తే చాలా? ఇప్పుడు రేపేదో నేను మౌలాలి వెళ్దాం అనుకున్నాను. ఇక్కడి నుంచి మౌలాలి వెళ్ళాలంటే గూగుల్ని అడిగాను, అదేం చెప్పింది? ఇటు నుంచి అటు ముందుకు వెళ్ళి 300 మీటర్ల ముందుకు వెళ్ళు, తర్వాత ఎడం చేతి పక్క తిరుగు, 400 మీటర్ల ముందుకు వెళ్ళి యూటర్న్ తిరుగు, ఇలా ఏదో చెప్తూ ఉంటుంది అది. సరే, ఒక యూటర్న్ బదులు మరో యూటర్న్ తిరిగేసాను, ఏమైపోతుంది? మళ్ళా ఇంకా పైకి వెళ్ళి ఇంకా తిరిగిరా, అది అట్లా తిప్పుతూ ఉంటుంది, అంతే తిరుగుతూ ఉంటాం. నేను తులసి గారింటికి వెళ్ళాం, ఆ గుండ్రంగా అక్కడే తిరుగుతుంటాం, అది ఎక్కడుందో మనకు తెలియదు. వీళ్ళు చెప్తుంటారు ఫోన్లో, అక్కడ లెఫ్ట్కి తీసుకోండి, ఇక్కడ రైట్కి తీసుకోండి. అర్థమైందా? స్పష్టంగా ఎవరైనా అక్కడ నిలబడి ఇటేనండి అని చెప్తే ఏమైంది? సులభం. అదే గురువు అంటే. గురువు అంటే ఎవరయ్యా అంటే మార్గ నిర్దేశకుడు, దర్శకుడు కాదు, మార్గ నిర్దేశకుడు. ఓ సెంటర్లో ఈస్ట్ ఎటు, వెస్ట్ ఎటు, నార్త్ ఎటు, సౌత్ ఎటు ఒక పోల్ ఉంటుంది అనమాట, దాని మీద గీసి ఉంటాయి. అదేం అర్థమైందండి? అలాంటి వాడు అనమాట గురువు. మరి అది లేకపోతే ఏమిటవుతుందండి? ఉత్తరానికి వెళ్ళాల్సిన వాడు దక్షిణానికి వెళ్తాడు, అంతే. తర్వాత మళ్ళా దక్షిణ ధ్రువం దాకా వెళ్ళి, ఓహో ఇది దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం కాదని తెలుసుకుని మళ్ళా ప్రయాణం మన రివర్స్, ఇలా పైకి కిందకి తిరుగుతూనే ఉండాలన్నమాట. ఇలా తిరగడానికి కావాల్సినటువంటి, తెలుసుకోవడానికి కావాల్సినటువంటి, నిర్ణయం పొందడానికి కావాల్సినటువంటి గ్రంథరాజములు కొన్ని ఉన్నాయి. అంటే పెద్దలు చెప్పారు ఇవి, అంటే మనం రాసుకున్నవి కావు. మన తెలివితేటలతో రాసుకున్నవన్నీ కూడా గ్రంథరాజములని పిలువబడవు. అంటే అర్థం ఏమిటి? శంకర భగవత్పాదులు రాసినటువంటి వివేక చూడామణి, అలాగే అష్టావక్రుడు జనక రాజేంద్రునికి బోధించినటువంటి అష్టావక్ర గీత, అలాగే
శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని అడ్డంగా పెట్టుకుని మనందరికీ చెప్పినటువంటి భగవద్గీత. అర్థమైందండి? ఇలా కొన్ని గ్రంథరాజాలు ఉన్నాయి, ఇవి శాశ్వతం. మనం చదివినా చదవకపోయినా వాటి విలువ ఏం తగ్గదు. అవి శాశ్వతంగా అందరికి ఉపయోగపడేవి. అలా మీకు ఏ ఉపదేశ క్రమానికి పక్కన ఆ ఉపదేశ బలం మీలో పనిచేయాలి అంటే, మీలో మార్పును శాశ్వతంగా తీసుకుని రావాలి అంటే, నిర్ణయం స్పష్టంగా స్థిరంగా కలగాలి అంటే తప్పక ఏముండాలి? నేను నుంచి చెప్తున్నా, సాధన ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, విచారణ ఉండాలి, నిర్ణయం ఉండాలి. ఈ 4 ఉంటేనే తరించటం, తారకం అనేది పూర్తవుతుంది. మిగిలిందంతా సాంఖ్యం. అది మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సాంఖ్య విచారణ పాఠం చెప్తారు. అది మీరు ఒక 5 రోజుల్లోనో వారం రోజుల్లో గట్టిగా నేర్చుకుంటే అయిపోతుంది. కానీ తరించడం అనే పని మాత్రం క్రమమైన సాధన ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, విచారణ ఉండాలి, నిర్ణయం అవ్వాలి. ఈ 4 కలిపితే తారకం. ఎవరు చెప్పారు? శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడికి చెప్పాడు. సీతారామాంజనేయ సంవాదంలో చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? నాయన, సాంఖ్యం అంటే ఇది, తారకం అంటే ఇది, అమనస్కం అంటే ఇది. సాంఖ్య తారక అమనస్క నిర్ణయం తెలియాలి అంటే ఒక్క గ్రంథం చదివితే చాలు. అదేమిటి? సీతారామాంజనేయ సంవాదం. అదే సారాంశం మన దగ్గర కూడా పంచలింగ శతకాలలో ఒక శతకంలో ఉంది, సాక్షిలింగ శతకం అని, శూన్యలింగ శతకము, శూన్యలింగ శతకం అని. అది సీతారామాంజనేయ సంవాదం యొక్క సారాంశం. అలాగే సీతపాట అని ఒకటి ఉంటుంది. ఆ సీతపాట కూడా ఆ సీతారామాంజనేయ సంవాద సారాంశమే. అయితే ఈ ఒక్క గ్రంథం చదివితే నీకు సాధన మీద స్పష్టమైన అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక చదవాలన్నమాట. చదవడం వలన మనలో స్పష్టత పెరుగుతుంది, అడుగులు ఎటు వేయాలో తెలుస్తుంది. ఆ వేసేటప్పుడు స్థైర్యంతో వేస్తాం, ధైర్యంతో వేస్తాం. మరొకటి విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆది భౌతిక స్థితి నుంచి ఆది దైవిక స్థితిలోకి నువ్వు ఎదిగిన వాడవైతేనే ఈ సాధనలు ఏవైనా ఉపయుక్తమవుతాయి. అంటే నీ జీవితం ఎప్పుడు ఎక్కడ ఉండాలట? ఆది దైవిక స్థితిలో ఉండాలి, కానీ ఆది భౌతిక స్థితికి దిగిపోకూడదు. ఆది దైవిక స్థితిలో నుంచి ఆధ్యాత్మిక స్థితికి ఎదగాలన్నమాట. ఎదగడానికి ఉపయోగపడేదానికి ఉపదేశం అని. సో మొదటి ఉపదేశం మీరు చూస్తే ఓం నమ శివాయ, శివాయ నమః ఓం, పంచాక్షరి మంత్రంతో కూడినటువంటి ఉపదేశం. ఇది మనందరికీ సనాతన ధర్మంలో అక్షరాభ్యాస కాలంలో తప్పక చేసే ఉపదేశం. భారతదేశంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం, దానినే వ్యత్యస్తంగా ఉపదేశించబడుతుంది. అంటే అర్థం ఏమిటి? ఓం నమ శివాయ, శివాయ నమః ఓం అనేటటువంటి ప్రథమ మంత్రాన్ని సాధకులందరూ తప్పక ఉపదేశంగా స్వీకరించి శ్వాసతో సమంగా జపం చేయాలి. రెండవది హంసమంత్రం, మూడవది మహావాక్యాలు, నాలుగవది త్రయం. అంటే 3 మంత్రాలు చెప్తారు ఒకేసారి. మహావాక్యాలంటే 4 చెప్పరు, ఒకటే చెప్తారు. ఉపదేశ వాక్యం ఒకటే చెప్తారు. అలాగే త్రయ మంత్రంలో మాత్రం 3 చెప్తారు. తర్వాత ఆ 3 ద్వాదశి, షోడశి, పంచదశి 3 చెప్పిన తర్వాత అన్వయ భేదం చెప్తారు. అంటే మహావాక్య నిరసన త్రయంలో ఉంటుంది. ముందు మహావాక్య విచారణ ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, బ్రహ్మానుసంధానం చేయాలి. ఆ తదుపరి మహావాక్య నిరసన ద్వారా త్రయమంత్ర నిర్ణయాన్ని పొందాలి. ఇది అచల నిర్ణయం పొందడానికి సులువైన మార్గం. సరే, త్రయం తర్వాత ఏం చేస్తారండి? నువ్వు శాంతం లేకుండా పోయావు అని చెప్పడం అనమాట. పూర్ణం అంటే ఏమిటంటే నువ్వు శాంతం లేకుండా పోయావు అని చెప్పడం. అది పూర్ణమంత్రం. తర్వాత ఏం చెప్తారండి? అయిపోయిందా ఇంతటితో? అది స్థిరం చేయాలన్నమాట. దృఢీకరణ అంటారు దీన్ని. ఆ దృఢీకరణకి మౌన వ్యాఖ్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 3 అందులో 3 ఉంటాయండి. చివరి 3 అవే. చివరి 3 మౌన వ్యాఖ్య ద్వారా తెలియజెప్పబడేటటువంటి నిర్ణయాలు. ఏమిటండి ఆ 3? నిర్వాసన, మౌన దీక్ష, ఆవరణరహిత నిశ్చల నిరంజన తూష్ణీభూత దీక్ష, పరిపూర్ణం. అర్థమైందండి? ఈ పరిపూర్ణానికి సంబంధించిన ఈ 3 చివరి 3 మెట్లు పరిపూర్ణానికి సంబంధించినవి.
ఇవి మౌన వ్యాఖ్య, అంటే ఈశ్వరీయ మౌన స్థితిలో మాత్రమే నిర్ణయం అవుతాయి. అంటే మౌనం ఎన్ని స్థాయిలో ఉంటుంది? కాష్ఠ మౌనము. కాష్ఠ మౌనం అంటే ఏంటి? ఒక ఏమంటాం, ఒక చెక్కతోటి విగ్రహం తయారు చేసామనుకోండి, అది ఏమన్నా మాట్లాడుతుందా? మాట్లాడదు. అది ఎలా ఉందో అలా ఉంటాడు. ఉదాహరణకు చెప్తున్నా, చాలా అర్థాలు ఉన్నాయి కాష్టమౌనానికి. సరే, శవంలాగా ఉంటాడు, రెండో అర్థం. శవం ఏమన్నా మాట్లాడుతుందా? మాట్లాడదు, అలా ఉంటాడు. సరే, ఇదో పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? మానసిక మౌనం. రెండో పద్ధతి ఏంటి? మానసిక మౌనం. అంటే మనసు మోగపోయింది. ఇప్పుడు ఎలా? పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 స్థాయి భేదాలు వాక్కు యొక్క మూలం, శబ్దము యొక్క మూలం తెలియబడితే నీకు వెనుకకు విరమిస్తే అప్పుడు మాత్రమే నీకు నిర్ణయం అయ్యేది ఈ మానసిక మౌనం. అంటే తప్పక ఇది కూడా నిర్ణయం అవ్వాలండి. ఇది నిర్ణయం అవ్వకుండా నీకు పై స్థితులు అందుబాటులోకి రావు. అంటే బ్రహ్మానుసంధానం చేయాలి అంటే, మహావాక్య నిర్ణయం నీకు స్వానుభవంలోకి రావాలి అంటే తప్పక నువ్వు వాక్కును విరమించినటువంటి మానసిక మౌన స్థితిలో ఉండాలి. ఇందులో చిట్ట చివరిది అంటే వైఖరి వాక్కును విరమించడం ఆలోచనారహిత స్థితి. ఇప్పుడు కొన్ని సాంప్రదాయాలలో ఆలోచనారహిత స్థితినే చాలా పెద్దదిగా, అదే లక్ష్యంగా కూడా చెప్పే సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏమైంది? థాట్ లెస్ స్టేట్ అంటారు అనమాట. థాట్ లెస్ స్టేటే గమ్యం, అదే లక్ష్యం అని చెప్తారు అనమాట. ఎందుకని? వైఖరి వాక్కును విరమించడమే కష్టంగా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. దాని అవతల ఏమన్నా ఇంకా పశ్యంతి, మధ్యమ, పర. ఆ పరా, పశ్యంతి, మధ్యమాని విరమిస్తే తప్ప నువ్వు బ్రహ్మానుసంధానం ఫలించదు. తత్వమసి మహావాక్యం ఫలించాలి అంటే ఈ పరా, పశ్యంతి, మధ్యమ అన్న స్థితులను దాటాలి. అలా దాటినటువంటి వాడెవడో, తరించిన వాడెవడో, వాడికి పనిచేసిన మహావాక్య అనుభూతం కలుగుతుంది. సరేనండి, తర్వాత ఏమిటండి? తర్వాత ఏం చెప్పాం? త్రయం. మహావాక్యాల తర్వాత ఏంటి? త్రయం. మరి త్రయం అంటే ఏం చేయాలండి? జీవన్ముక్తావస్థను దాటాలి. ఇప్పుడు అయమాత్మా బ్రహ్మం అనే జీవన్ముక్తి నిర్ణయాన్ని త్రయమంత్రోపదేశంతో దాటాలి. అలా దాటిన అంటే దానికి అధికారి ఎవరు? ఇప్పుడు జీవన్ముక్తుడే అధికారి త్రయమంత్రానికి. సరే, త్రయమంత్రం తర్వాత ఏంటండి? పూర్ణమంత్రం. అంటే ఏం దాటాలి? ఇప్పుడు ఎరుక విడవాలి. ఎరుక విడవాలి, ఎరుక విడిపించబడాలి. 2 పనులు ఉన్నాయి అక్కడ. ఏమవ్వాలి? ఎరుక విడవాలి, ఎరుక విడిపించబడాలి. ఎరుకంటే సుబ్బారావా, రామారావా? ఎరుకకు సుబ్బారావు, రామారావు ఉందే? లేదు. ఎందుకని? బ్రహ్మనిష్ఠుడు కదా. ఆ బ్రహ్మజ్ఞానానికి ఎరుకని పేరు, దానికి సుబ్బారావు లేదు, రామారావు లేదు. అర్థమైందండి? అలాగే ఏ రకమైన ఆదిత్యుడు అనే పేరు లేదు, రుద్రుడు అనే పేరు లేదు, ఏ అంశీభూత దేవతలు లేరు, ఏ దిక్పాలకులు లేరు. ఈ దేవతా సమూహం అంతా కూడా అక్కడ లేవు. కేవల బ్రహ్మజ్ఞానం మాత్రమే ఎరుకని పిలువబడుతుంది. దానిని విడిపించాలి, దానిని విడవాలి. అలా చెప్పబడేది త్రయం, పూర్ణం. సరే, ఆ తర్వాత అండి, సరే విడిపించబడితే నేనేమవుతానండి? పరం. విడిపించబడితే నేనేమవుతాను? పరం. ఈ మెట్లన్నీ దాటినటువంటి వాడికి పరము, పరబ్రహ్మం అనే నిర్ణయం తెలుసు. అలా ఉంటాడు. అలా ఉన్నవాడెవడో పరాత్పరమును నిర్ణయం పొందుతాడు. ఆ చివరి 3 మెట్లో పరబ్రహ్మము, పరాత్పరం అనేటటువంటి నిర్ణయం ఈశ్వరీయ మౌనం ద్వారా జరుగుతుంది. అక్కడి దాకా ఈ మానసిక మౌనం పనిచేస్తుంది. అర్థమేనండి? ఇలా జాగరూకుడవై ఈశ్వరీయ మౌనాన్ని అనుభూతమయ్యేటటువంటి అధికారిత్వాన్ని సాధన ద్వారా పొందాలి. అలా నిర్ణయమైన వాడు మాత్రమే హరి ఓం. అలా జాగరూకుడవై దీన్ని ఎప్పుడైతే పొందుతావో ఆ పొందినటువంటి నిర్ణయాన్ని నీవు అందుకోగలుగుతావు. ఇలా ఈ పద్ధతిని అర్థం చేసుకుని, ఈ ఉపదేశ విధిని అర్థం చేసుకుని, ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని, ఈ క్రమాన్ని తెలుసుకున్నవాడవై నీవు తరించాలి. ఇదంతా కలిపి ఒక క్రమమైనటువంటి సాధన, ఒక క్రమమైనటువంటి స్వాధ్యాయం, ఒక క్రమమైనటువంటి విచారణ, క్రమమైన ముక్తి అనే నిర్ణయం. ఇలా ఈ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే ఇక పడిపోయే అవకాశం లేదు.
వెనుకకు వచ్చే అవకాశం కూడా లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఎలా ఉన్నారయ్యా అంటే, పర్వాలేదులేండి ఈ గురువు గారితో ఏదో కాసేపు ఈ సంవత్సరం గడిపేసి వచ్చే సంవత్సరం వేరే గురువు గారిని వెతుక్కుందాంలేండి. వెతుక్కోవచ్చు, దానిదే ఉంది, పర్వాలేదు. ఈ సంవత్సరం కుక్కి సుబ్రహ్మణ్య స్వామి తీర్థానికి వెళ్ళాను, వచ్చే సంవత్సరం మరో సుబ్రహ్మణ్య క్షేత్రం, మరోసారి అయ్యో సుబ్రహ్మణ్యుడి కంటే వాళ్ళ ఫాదర్ బెటర్ అండి బాబు, ఈశ్వరుడు అంతే కదా, కొడుకు కంటే తండ్రి బెటర్ కదా అని ఇలాగా పరుగులాట ఎంతకాలం అయితే ఉంటుందో వాళ్ళెవరికి కూడా గురు శిష్య సాంప్రదాయం వంటపడు. ఈ పరుగులాట ఉన్నవాడికి గురు శిష్య సాంప్రదాయం పనిచేయదండి. కానీ శిష్యుడు ఎప్పుడు వివేకాన్ని కలిగి ఉండాలండి. అంటే ఒక గురువుని ఆశ్రయించి 1 సంవత్సరం పాటు నువ్వు ఉన్నావు, నీకేమీ మార్పు రాలేదు, నువ్వేం పరిణామం చెందలేదు, నువ్వు పొందవలసిన నిర్ణయాన్ని పొందలేదు, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని నిర్ణయంగా తెలుసుకోలేకపోయావు. ఏం చేయాలి మరి ఇప్పుడు? ఆయన ఏం చెప్పాడో అవన్నీ ఆచరించావు, ఆయన ఏం చెప్పాడో అన్నీ చేసావు, అలా జీవించమన్నాడో అలా జీవించావు, కానీ నీకు నిర్ణయం కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? గురువుని త్యజించాలి, దోషం లేదు. తగుపాటి గురువుని అన్వేషించాలి. ఎందుకని? ఏవం పరంపరా ప్రోక్తం. ఈయన నన్ను తరింపజేయలేడు అని శిష్యుడే తెలుసుకోవాలి, కానీ గురువు గారు మాత్రం పొమ్మని చెప్పడం. కానీ మంచి గురువు అయితే, మంచి డాక్టర్ అయితే ఏం చెప్తాడు? నా పద్ధతి ఇది, నేను చేసే వైద్యం కాదు నాయన, ఇదిగో ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేస్తా అని ఎలా అయితే పంపుతాడో గురువు కూడా అలాగా ఎవరెవరి దగ్గరికి నిన్ను పంపిస్తే నీవు ఆయా సంస్కారాలని వాసనల్ని రద్దు చేసుకోగలుగుతావో వాళ్ళ దగ్గరికి నిన్ను పంపించి ఆ పరిణామాన్ని పూర్తి చేయించి తాను ఫ్యామిలీ డాక్టర్గా ఉండిపోతాడు. అర్థమైందండి? అప్పుడు ఏమైనప్పుడు సమస్య ఏం లేదుగా. ఏమన్నా సందేహం వస్తే అడుగుతూ ఉంటాడు ఫ్యామిలీ డాక్టర్ గారిని, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాడు, వైద్యం చేయించుకుంటాడు, వస్తూ ఉంటాడు. ఇలాగా పరిణామం అంతా పూర్తి చేసుకుంటాడు. ఇట్లా అవసరాన్ని బట్టి, నీ వ్యాధిని బట్టి, నీ సమస్యను బట్టి నీకు నిర్ణయం చెప్పబడుతుంది. ఇదే సరైన పద్ధతి. ఇలా జాగరూకులై మీరు, అందులో ఉన్న ఇంకా వివరాలు చాలా ఉన్నాయి, ఏమేం పుస్తకాలు చదివితే బాగుంటుంది అనేది పక్కనే సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఉపదేశ మంత్రానికి ఏమేమి అధ్యయనం చేస్తే మీకు సులభంగా నిర్ణయం అవుతుంది అనేది కూడా ఇవ్వబడింది. అలాగే వాటిని అధ్యయనం చేసేటప్పుడు ఎలా ఉండాలి, జీవనంలో ఎలా ఉండాలనేది కూడా ఇవ్వబడింది. మీరు వాటిని స్పష్టంగా మీరు గ్రహించవచ్చు. ఏదైనా ఉంటే మీరు సాధన విచారణలో స్వాధ్యాయంలో సహాయాన్ని స్వీకరించవచ్చు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భోజన విరామమా?